ప్రజల ద్వంద్వ వైఖరి. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 39 మరియు 40 వచనములు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. కపాలమను స్థలమున క్రీస్తును సిలువ వేసిరి. ఆ స్థలము బహిరంగ ప్రదేశము. అనేక మంది వచ్చిపోవారు క్రీస్తు అవమానకరముగా సిలువ వేయడం చూచి ఎగతాళిగా మాట్లాడుకొనసాగిరి. వీరి మాటలకు ప్రభువు ఎంతో వేదన చెందారు. ఇప్పటికే మరణముతో పోరాడుతూ ఉంటే వీరు అన్ని విధాలా ఈయన చావాలన్న ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయమును పడగొట్టి నిర్మించువాడా, నీవు సిలువపై నుండి దిగివచ్చి నిన్ను నీవు కాపాడుకో అన్న ఈ మాటలు తన ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. మరణంపై మరికొద్ది గంటలలో విజయం పొందబోతున్నాడన్న విషయము తెలిసిన లేఖనములు నెరవేరాలని, తండ్రి సంకల్పం నెరవేర్చాలని మిన్నకుండిపోయాడు. అందరిలా మనం ఉండకూడదు, అందరిలా లౌకికముగా జీవించకూడదు అని ఎవరైనా ప్రార్థనతో ఉపవాసముతో జీవితాన్ని విలువలతో కొనసాగిస్తున్న సమయములో పొరపాటున అనారోగ్యం పాలైతే మన మాటలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. సంఘాన్ని, సమాజమును, వ్యవస్థను మార్చాలని ప్రయత్నిస్తూనే విఫలమైతే వారి నాయకత్వం గూర్చి, వారి పోరాట పటిమను గూర్చి మన సనుగుడు, వారిని ఆడిపోసుకోవడం ఎలానో మనకు బాగా తెలుసు. ఉన్నతమైన ప్రమాణాలతో, విలువలతో జీవించేటప్పుడు మనం అన్నింటికీ సిద్ధపడి పోరాడాలి. ముఖ్యముగా విశ్వాస యాత్రలో అలుపెరుగని, వెనుతిరగని నిశ్చల పయనాన్ని కొనసాగించాలి. ఈ యాత్రలో దేవుడు ఎప్పుడూ మన తోడుగా ఉంటారు. క్రీస్తు ప్రభువు ఎడారి శోధన ఘట్టములో ఏ విధంగా దైవ వాక్కుతో, ప్రార్థనతో, దైవ అనుభవముతో ప్రతిఘటించాడో అలానే మనం ఎదిరించి సత్యాన్ని గెలిపించాలి. సత్యమును మాత్రమే పలుకుము. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.